హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ గణేష్ చతుర్థి యూత్ లోగో ఎడిటింగ్ అయితే చూడండి. పోస్టర్ యొక్క ప్లేతో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీ యొక్క యూత్ నేమ్ పెట్టుకొని సింపుల్గా గణేష్ చతుర్థి లోగో ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ అనే యాప్ అయితే కావాలి. సో యాప్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఉన్న బయలు కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా, హోమ్ క్రియేటర్స్ ప్లస్ అగైన్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. సో ప్రాజెక్ట్కి వెళ్ళినాక ఇక్కడ నేను 4 ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాను కింద. సో కింద డిస్క్రిప్షన్లో 4 ప్రాజెక్ట్ అయితే ఇస్తాను లింక్స్. ఫస్ట్ మీరు ఆ 4 ప్రాజెక్ట్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని అండ్ దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇస్తాను, మీరు అవి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్గా ఒక ప్రాజెక్ట్ అయితే చేసి చూపిస్తాను, మిగతా 3 ప్రాజెక్ట్స్ అయితే మీరు అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు ప్రాజెక్టులు అయితే ఇలా అయితే ఉంటుంది. సో మీ యొక్క యూత్ నేమ్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ రావులపల్లి హనుమాన్ యువసేన అని ఇలా అయితే పెట్టాను. సో ఇక్కడ నేనైతే యూత్ లోగో ఇలా పెట్టాను కదా. సో మీరు మీ యొక్క యూత్ లోగో ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రావులపల్లి ఉంది కదా, సో దీన్ని మనం ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్లో మీరు ఇక్కడ డిలీట్ చేసుకొని ఇక్కడ మీరు మీ యొక్క యూత్ నేమ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను శ్రీ సిద్ధి, సో ఇక్కడ నేను శ్రీ సిద్ధి వినాయక, సో ఇలా. అండ్ దీన్ని మనం కొంచెం చిన్న పెడదాం. మోడ్ అసలుకి వెళ్ళేసి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని ఇలా కొంచెం చిన్న అయితే పెట్టుకొని దీన్ని ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సారీ, ఇక్కడ ఒక లెటర్ అయితే నేనైతే తప్పైతే టెక్స్ట్ చేశాను, సిద్ధి వినాయక అంతే. సో ఇంతే. ఇప్పుడు శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ అని పెడతాం. ఇక్కడ హనుమాన్ దగ్గర టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ యువసేన అని ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళేసి డిలీట్ చేసుకొని అసోసియేషన్ అంతే. సో ఇలా అయితే పెట్టుకోండి. అండ్ దీన్ని కూడా కొంచెం అయితే మనం ఇలా అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. మెయిన్గా మీరు ఇక్కడ రొటేటింగ్ ఇంకా ఇక్కడ మెయిన్గా మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ మీరు ఎలా రొటేట్ చేసుకోవాలన్నది ఇప్పుడు మూవ్ అసలుకి వెళ్ళేసి ఇక్కడ రొటేట్లో ఫస్ట్ మీరు ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒకవేళ మీ టెక్స్ట్ ఎలా ఉన్నా కానీ కరెక్ట్గా రొటేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఎఫెక్ట్లో ఇక్కడ టెక్స్ట్ స్పేసింగ్ అండ్ బెండ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో బెండ్ ఎఫెక్ట్లో మీరు కరెక్ట్గా అయితే ఎఫెక్ట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ యాంగిల్ మాత్రం ఒక్కటి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, రైట్ పెట్టుకొని. అండ్ ఇక్కడ మిగతా ఎఫెక్ట్స్ అయితే ఉండని, ఓకే. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇందాక మనకు రావులపల్లి హనుమాన్ యువసేన ఉంటే నేను ఇక్కడ శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ పెట్టాను కాబట్టి ఇలా అయితే ఉంది. అండ్ ఇక్కడ నేను హనుమాన్ పిక్స్ ఎందుకు యూజ్ చేశాను అంటే ఇక్కడ మనకు హనుమాన్ యువసేన అని వచ్చింది కాబట్టి సో హనుమాన్ పిక్స్ అయితే యూజ్ చేశాను. సో మీరు ఇంకా ఏదైనా ఇప్పుడు ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ అంటుంది కదా, ఉందనుకోండి, ఇప్పుడు మీరు శివాజీ యొక్క పిక్ పెట్టుకొని చేసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక యూనిక్ అయితే ఉంటుంది శివాజీ టైప్ అయితే వస్తే. సో అలా అయితే నేను పెట్టాను చూడండి. ఇది ఒక టైప్ అయితే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది ఇలా అయితే ఉంటుంది చూడండి, చాలా బాగా అవుతుంది కదా. సో సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఏంలే మీకు పిక్ నచ్చితే ఉండని వినాయక పిక్, లేదంటే మీరు ప్లస్ ఐకాన్ టైప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ మీరు వినాయక పిక్ అయితే డౌన్లోడ్ చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఫోటో రూమ్ లేదా పిక్సెట్ అయితే యూజ్ చేసుకొని సో రిమూవ్ చేసుకున్నాక వినాయక పిక్ కూడా యాడ్ చేసుకోండి, అంతే. ఇలా అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇక్కడ ఇంకోటి చూపిస్తాను. సో ఇక్కడ ఇలా అయితే ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏకదంత ఫ్రెండ్స్ అసోసియేషన్ ఉంది కదా, సో ఇక్కడ కూడా సేమ్ మీరు ఏకదంత మీరు టైప్ చేసుకొని మొత్తం ఇక్కడ డిలీట్ చేసుకొని మీకు నచ్చిన మీ యూత్ నేమ్ ఉంటుంది కదా, సో ఆ యూత్ నేమ్ పెట్టుకొని మంచిగా అయితే ఎడిట్ అయితే వేసుకోండి. సో ఇది కూడా సేమ్ సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ థర్డ్ ప్రాజెక్ట్, సో ఇది కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. జస్ట్ నేమ్ ఒక చేంజెస్ కూడా సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను వెరైటీ డిజైన్స్ అయితే యూజ్ చేశాను కాబట్టి చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఒక
నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా సింపుల్గా అయితే ఉంటుంది, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ కొన్ని హోమ్ పేజెస్ పెట్టి ఎడిట్ చేసాం కాబట్టి చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీకు నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, యూత్ నేమ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మొత్తం ఎడిటింగ్ అయిపోయినాక ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫేమస్ పిఎన్జీ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే పిక్ అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.